నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమానికి అమలాపురం కలెక్టర్ గారి కార్యాలయం వద్దకు వెళ్తున్న కొత్తపేట నియోజకవర్గ యూత్ విభాగం మరియు విద్యార్థి విభాగం వారిని జెండా ఊపి ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా మరియు కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు, యువతకు, విద్యార్థి విభాగం అందరికీ కూడా నా నమస్కారములు. మరి గత ఎన్నికల్లో హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో రూపొందించినటువంటి సూపర్ 6 పథకాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం, మరి ముఖ్యంగా యువతకి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మోసం చేసి మంచి ప్రభుత్వం చెప్పుకునే ఈ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది వాలంటీర్లకు ఉద్యోగం కల్పిస్తే ఆ ఉద్యోగాలు తీసేయడం వీళ్ళు చేసిన మంచి పని. మరి అదేవిధంగా ఏదైతే మద్యం షాపుల్లో పనిచేసి సూపర్వైజర్లు కానీ, సేల్స్ మెన్లు కానీ 15,000 మంది పనిచేస్తే వాళ్ళని తొలగించే ప్రక్రియ చేసేది ఈ కూటమి చేసే మంచి పని. మరి అదేవిధంగా ఏదైతే రేషన్ వాహనాల్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ వీళ్ళని 30,000 మందిని తొలగించి ఈ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పని ఇది. మరి అటువంటి కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ, ఏదైనా ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు బనాయించడం కానీ ఇటువంటివి చేస్తుంటే మేము యువత అలాగే విద్యార్థి విభాగం తరపున మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు ఆధ్వర్యంలో యువత విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి, మరి అదేవిధంగా నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించకపోవడం వల్ల ఈరోజు అమలాపురం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ గారికి వివిధ డిమాండ్లతో కూడిన నివేదిక అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై జగన్, జై చిర్ల.